హాయ్ ఫ్రెండ్స్, మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, రితికా సింగ్ హీరోయిన్గా, కమెడియన్ సత్య కాంబినేషన్లో వచ్చిన సినిమా కొరియన్ కనకరాజు. ఫైనల్లీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు కంప్లీట్ చేసుకుంది. అసలు సినిమా హిట్ అవ్వదు అన్నారు. ప్రీమియర్స్ చూశాక కూడా నెగిటివ్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే మార్నింగ్ షోస్ కంప్లీట్ అయ్యాయో అప్పుడే అసలు టాక్ అయితే బయటకొచ్చింది. సినిమాలో కామెడీ బాగుంది, మరీ మొత్తం కాకపోయినా సింగిల్ స్టోరీ లైన్ అయితే బాగుంది. సాంగ్స్ యావరేజ్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈవెన్ నిన్న గురువారం రోజు మ్యాట్నీ షోస్ హౌస్ఫుల్ అయ్యాయి. మెయిన్ సిటీస్ అయిన వైజాగ్ ఇంకా విజయవాడలో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. నిజంగా చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్కి బ్లాక్ బస్టర్ మూవీ అయితే వచ్చిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సినిమా 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 4 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయింది కాబట్టి సినిమా ఇంకా లాంగ్ రన్ ఉండదేమో అనుకున్నారు, కానీ బీభత్సమైన లాంగ్ రన్ అయితే ఉంది. మిడ్ రేంజ్ సినిమాలకి లాంగ్ రన్ అంటే 2 వీక్స్ బాక్సాఫీస్ దగ్గర ఉండే రన్. సినిమాకి వర్కింగ్ డేస్లో దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్స్ అయితే ఈ సినిమాకి వచ్చాయి. కాంపిటీషన్లో ఈ సినిమాకి ఈ రోజు నుంచి విశ్వనాథన్ సెన్ సినిమా ఉన్నా కానీ సినిమా మంచి ఆక్యుపెన్సీని నమోదు చేస్తోంది. ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే సినిమాని చాలా తక్కువ థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సినిమా జోన్రా విషయానికి వస్తే ఇది హర్రర్ కామెడీ జోన్రా. ఈ జోన్రాలో సినిమాలో కామెడీ సీన్స్ హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. ఈ జోన్రా ఫిల్మ్కి ఇది సరిపోతుంది కాబట్టి ప్రేక్షకులు సినిమాని బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేశారు. వర్కింగ్ డేస్లో దుమ్ము లేపుతోంది. సినిమా రిలీజ్ ముందు కన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ప్రమోషన్స్ అయితే జరిగాయి. సినిమాని ఆడియన్స్కి దగ్గర చేసింది ఫ్యామిలీ ఆడియన్స్. కానీ సోషల్ మీడియాలో ఒక డైలాగ్ ఈ సినిమాకి సోషల్ మీడియాలో రీచ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. రీసెంట్గా సినిమాకి బ్లాక్ బస్టర్ ఈవెంట్ కూడా జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో మన మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా వచ్చారు. స్పీచ్ అయితే మామూలుగా లేదు. మన మెగాస్టార్ అయిన కామెడీ టైమింగ్తో ఈవెంట్ని కూడా బ్లాక్ బస్టర్ చేశారు. మరీ ముఖ్యంగా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో సత్య కామెడీ బాగుంది అండ్ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది అని ప్రతి యాక్టర్ని ప్రైజ్ చేశారు. టెక్నీషియన్స్ని కూడా పొగిడారు. మన తమనన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓజీ రేంజ్ బీజిఎం కాబట్టి తమన్ పేరు కూడా హైలైట్ అయింది. మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మన డైరెక్టర్ బాబీ అండ్ మెగాస్టార్ చిరంజీవి తమన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి కదిరి అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. చిరు లీక్స్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. మన మెగాస్టార్ ఈ ఈవెంట్లో కదిరి నెక్స్ట్ మూవీ టైటిల్ అని రివీల్ చేశారు. టైటిల్ లాంచ్ ఇక్కడ చేయాలి అని ఫిక్స్ అయ్యారేమో. టైటిల్ అయితే ఊరమాస్గా ఉంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ని సాధిస్తుంది కాబట్టి సినిమాకి ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్స్ అయితే సరిపోతాయి. ఇంకా కొరియన్ కనకరాజు సినిమా టీం ఇంకేమన్నా ప్రమోషన్స్ చేస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్లాన్స్ అయితే లేవు. వర్కింగ్ డేస్లో ఈ సినిమాకి డీసెంట్ నెంబర్స్ అయితే వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకి మరో రికార్డ్ అయితే రాబోతుంది. ఆన్లైన్లో ఇప్పటి వరకు కొరియన్ కనకరాజు సినిమాకి 9 లక్షలకు పైగా టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. నెక్స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి 1 మిలియన్ మార్క్ రికార్డు ఈ సినిమా దాటేయడం ఖాయమనే చెప్పాలి. ఇంకా కొరియన్ కనకరాజు సినిమాకి కాంపిటీషన్లో డీసీ అని తమిళ్ సినిమా అయితే వచ్చింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాకి తమిళ్లో కన్నా తెలుగు లాంగ్వేజ్లోనే ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే తమిళ్ లాంగ్వేజ్లో డీసీ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కానీ మన తెలుగు లాంగ్వేజ్లో 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. పోనీ తమిళ్కి తెలుగుకి కలెక్షన్స్ డిఫరెంటా అంటే కాదు. 2 స్టేట్స్కి కలెక్షన్స్ ఈక్వల్గా వచ్చాయి. మన తెలుగు సినిమా అభిమానులు మరోసారి ప్రూవ్ చేశారు. అంతేకాకుండా రీసెంట్గానే డీసీ సినిమా టీం మన 2 స్టేట్స్లో ప్రమోషన్స్ కూడా చేశారు. ఏఎంబి ఇంకా AAA థియేటర్స్లో, అటు అమీర్పేట ఇంకా గచ్చిబౌలి ఏరియాల్లో ఏఎంబి ఇంకా AAA థియేటర్స్కి వచ్చి సినిమా టీం సందడి చేసింది. సో సినిమా బ్రేక్ ఈవెన్ అయినా కానీ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా మామూలు రచ్చ అయితే చేయట్లేదు. ఇండియాలో ఫస్ట్ డేనే 60 కోట్లు. ఫస్ట్ డే ఈ సినిమాకి అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సరేలే హాలీవుడ్ మూవీ కదా ఆ మాత్రం ఉంటుంది అనుకున్నారు. కానీ సడన్గా వర్కింగ్ డేస్లో ఈ సినిమాకి 70% ఆక్యుపెన్సీ నమోదైంది. రికార్డుల మోతం మోగిపోయింది. ఫైనల్లీ ఈ సినిమాకి ఇప్పటి వరకు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. అంతేకాకుండా సినిమాకి బీభత్సమైన లాంగ్ రన్ అయితే ఉంది. ఇదేమన్నా అవెంజర్స్ మూవీ అంటే
కాదు, స్పైడర్ మ్యాన్ సోలోగా వచ్చి ఈ రికార్డులు క్రియేట్ చేశారు. టోటల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు 2.5 బిలియన్ కి పైగా కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 20,000 కోట్లు. మరో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే కాంపిటీషన్ లో క్రిస్టోఫర్ నోలన్ సినిమా కూడా ఉంది, అదే ఒడిస్సీ. ఆ సినిమా కూడా 1 బిలియన్ కలెక్షన్స్ కి దగ్గరలో ఉంది. 2 సినిమాల్లో హీరోగా చేసింది టామ్ హోలండే. ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాని ఐమాక్స్ లో అయితే ఎక్కువగా రిలీజ్ చేయలేదు. ఎందుకు అంటే ఒడిస్సీ సినిమా ఐమాక్స్ ఫార్మాట్ కాబట్టి ఆ సినిమా ప్రజెంట్ ఐమాక్స్ థియేటర్స్ లో రన్ అవుతుంది. మాక్సిమం ఐమాక్స్ థియేటర్స్ అన్ని ఆ సినిమాకే పోవడం వల్ల కొంతవరకు కలెక్షన్స్ అయితే తగ్గాయి. లేకపోతే ఈ పాటికి అవతార్ 1 సినిమా రికార్డులు అయితే లేచేవి, జస్ట్ మిస్ అయింది. సో లాంగ్ రన్ అయితే ఉంది కాబట్టి ఈ సినిమాకి 3 బిలియన్ కలెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా మన కొరియన్ కనకరాజు సినిమాకి ఇప్పటి వరకు మంచి ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. ఈ రోజు విశ్వనాథన్ సన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించి రివ్యూ ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ వీడియో కూడా రెడీగా ఉంది. ఇంకా కొరియన్ కనకరాజు సినిమాకి ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ని ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో 6 కోట్లు, సీడెడ్లో 1.86, ఆంధ్ర ఏరియాలో 6 కోట్లు. టోటల్గా మన 2 స్టేట్స్లో ఈ సినిమాకి 14 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చిందట. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.46, ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి 2.02 కోట్ల షేర్ అయితే వచ్చింది. టోటల్గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొరియన్ కనకరాజు సినిమాకి ఇప్పటి వరకు 19 కోట్ల రేంజ్లో షేర్ అయితే వచ్చిందట. ఇది మామూలు రికార్డు కాదని చెప్పాలి. ఎందుకు అంటే ఈ సినిమాకి మన 2 స్టేట్స్లో ఆల్మోస్ట్ 12 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 13 కోట్ల షేర్ని సాధించాలి. కేవలం 4 రోజుల్లోనే ఈ టార్గెట్ని దాటేసిన సినిమాకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. వర్కింగ్ డేస్లో మంచి నెంబర్స్ రావటం వల్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా గ్రాస్ అయితే వచ్చిందట. సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి లాంగ్ రన్లో మంచి నెంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ రీసెంట్గానే విశ్వనాథన్ సన్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి మ్యాక్సిమం థియేటర్స్ని ఆ సినిమా హోల్డ్ చేస్తుంది. బీసీ సెంటర్స్లో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. కేవలం ఏ సెంటర్స్లోనే విశ్వనాథన్ సన్ సినిమా అయితే డామినేట్ చేస్తుంది. ఇంకా బీసీ సెంటర్స్లో ఈ సినిమాకి స్టడీగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఆగస్టు 15 వరకు ఈ సినిమాకి మంచి రన్ అయితే ఉంది. ఆ తర్వాత ఇరుముడి సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. ఫైనల్లీ మన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నారు. కంబ్యాక్ ఇచ్చినా కానీ మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఎంత ట్రోల్ చేసినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని సాధించిందంటే మామూలు విషయం కాదు. సో కొరియన్ కనకరాజు సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆన్లైన్లో ఈ సినిమా పైన వచ్చిన ట్రోలింగ్ పై మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.